మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. నాకు నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన గత 5 ఏళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నారు. ఆయన గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి సుగాలి ప్రీతికి ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా, ఆ దిశగానే మేము అడుగులు వేస్తున్నాం, ఆ కేసు వివరాలు ఏమైనా ఉంటే మేము చూస్తాము, ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పేసి మీతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇవాళ ఏమని మాట్లాడుతున్నారండి ఇలా? ప్రశ్న రావణ్ణంట సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయమని గన్నవరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈవిడ పలకరించిందంట. వారే మిమ్మల్ని చూస్తున్నా నిజంగా ఆశ్చర్యవేస్తుందన్నమాట. వెనకొడక సామెత ఉంది, పాముకి పాలు వేసి పెంచితే అది కక్కేది విషమే అని చెప్పేసి. అని ఆ సామెత బహుశా మీకు కరెక్ట్గా సూట్ అయిపోద్దేమో. మిమ్మల్ని మేము విమర్శించలేకపోతున్నాం, ఎందుకంటే మీరు కూతురు పోయిన బాధలో ఉన్నారు. మీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ ఇలాగా రాజకీయ స్టంట్లు చేయకూడదండి, చాలా తప్పది. గత 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీకు ఏ విధంగా అండగా ఉన్నారో అందరికీ తెలిసిందే, మీరే చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు, నీరుగారి చేశారు, ఆధారాలు లేకుండా చేశారు. మేము ధనంజయ రెడ్డి ఎవరో అతను కలిస్తే సీఎస్ అనుకుంటాను, అతను కలిస్తే మమ్మల్ని 5 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు, అసలు పట్టించుకోలేదని చెప్పేసి అనేక సందర్భాల్లో మీరే మాట్లాడారు కదండి. మరి ఇవాళ అంత సడన్గా ప్లేట్ తిప్పుతాను కారణం ఏంటండి? అంటే మనకి ఇంకెంచేపు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒకటి వచ్చేస్తూ ఉండాలండి, అలా ఇచ్చేస్తూ ఉండాలి మనకి. మనం మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? సుగాలి ప్రీతికి 10వ తరగతి కూడా పాస్ అవున రావణ్ గాడట మీకు న్యాయం చేస్తాడండి. ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ గారి పైన ఫిర్యాదు చేయాలి అనుకున్నారే అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, మీరు గన్నవరం ఎందుకు వచ్చారండి? కర్నూలులో పోలీస్ స్టేషన్ లేవా? అక్కడ కూడా ఇవ్వచ్చు. కానీ ఇది పూర్తిగా రాజకీయ స్టంట్ అండి. ఇది మాత్రం పద్ధతి కాదు, ఇది మాత్రం పద్ధతే కానే కాదు. పైగా ఏమని మాట్లాడతారండి? సుగాలి ప్రీతి పైన పవన్ కళ్యాణ్ గారు అసత్య ప్రచారాలు జరుగుతున్నారా, రకరకాలుగా మాట్లాడుతున్నారా? మేడం మీరు చెప్పినవే, మీరేమైతే 19 నుంచి 24 వరకు మీరేవైతే మాటలు మాట్లాడారో అవే మాటలే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. కొత్తగా ఏం మాట్లాడలేదు, కొత్తగా ఏం ప్రచారం చేయలేదు, అవే మాటలు. సిబిఐ పరిధిలో ఉన్న అంశం అది. కేసు సిబిఐకి వెళ్ళింది గతంలో, ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐకి అప్పగించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక జీవో ఇచ్చాడు, ఏడే ఉందమ్మా ఈ కేసును మేము సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి ఒక జీవో ఇస్తే, ఆ తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళి సిబిఐ అధికారులను కలిసి బయటకు వచ్చిన తర్వాత ఈ జీవో ఎందుకు పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, ఈ జీవో ఎందుకు పనికిరాదని చెప్పేసి సిబిఐ అధికారులు మాతో అన్నారని చెప్పేసి ఆ జీవోని మీరు చింపేయలేదమ్మా. మరి ఎన్నిసార్లు మాటలు మారుతారు? ఎవరి కోసం? రాజకీయాలుగా మీకు ఏమైనా రాజకీయాలకు రావాలని ఇంట్రెస్ట్ ఉందా? బ్రహ్మాండంగా చేయొచ్చు, కానీ ఎన్ని రోజులు ఆడతారండి ఇలాగా? మేము పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు పెద్ద మనసు చేసుకొని ఎవరైనా సరే బాధల్లో ఉన్నాము అంటే మీరు పరిగెత్తికి వెళ్ళిపోయి వాళ్ళ పక్షాన్ని మీరు పోరాటాలు చేసేస్తే ఇక తర్వాత ఇలాగే ఉంటాయండి పరిస్థితులు. ఆ తర్వాత మనం పెంచిన వీళ్ళే అనేక సందర్భాల్లో ఆవిడే చెప్పింది, పవన్ కళ్యాణ్ గారి వల్లే మాకు ఇంత అండ దొరికింది, మాకు అండగా నిలబడ్డారు. ఇవాళ సోషల్ మీడియా మొత్తం కూడా మా వెనకాతలు ఉన్నారని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. ఇలా ఆవిడే మిమ్మల్ని విమర్శిస్తుంది, మాకు సిగ్గేస్తుందండి. కష్టమో నష్టమో, ఇక పైన ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఎవరైనా చనిపోతున్నా ఇంకోటో మీరు మాత్రం అనమాకండి. మీరనే కదా ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని లేపొద్దండి. వాళ్ళ పక్షాన పోరాటాలు చేస్తామనో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి మన మాట హామీ ఇచ్చామనుకోండి, రేపు పొద్దున్న ఏకు మేకై మళ్ళీ మనకే కూర్చుకుంటారు వాళ్ళు. మనకి శత్రువులుగా తయారవుతున్నారండి వాళ్ళు. దారుణం. కాకపోతే వాడట సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారట. రావణ్ గారి దగ్గరికి వెళ్ళింది ఈవిడి. ఆడి పొద్దులైతే వీడియోలో ఆనా కొడుకులు ఈనా కొడుకులు లోపల నా కొడుకులు ఆ యాదవులు ఈ యాదవులు అని చెప్పేసి ఆడి పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. వాడు మీకు న్యాయం చేస్తాడా? ఏ విధంగా న్యాయం చేస్తాడు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా జరగని న్యాయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చేయలేదని చెప్పి ఆరోపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చేయలేదని ఆరోపిస్తున్నారు కదా, అంటే సీఎంలు డిప్యూటీ సీఎంలు చేయలేని న్యాయం అట్ట 10వ తరగతి ఫెయిల్ అయిన రావణ్ గారు చేస్తాడట. క్లాప్స్ అండి మీకు. నిజంగా మీకు 2 చేతులు పెట్టి దండం ఎత్తేయాలి. మీలాంటి వ్యక్తులు నేను బహుశా ఎక్కడ చూసుండవండి. మేము ద్వంద్వ వైఖరి నిజంగా చెప్తున్నామండి. మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడుతున్నాం, మామూలుగా సిగ్గుపడట్లా. గతంలో వీళ్ళకా మనం సపోర్ట్ చేసింది, ఈవిడికా మనం మద్దతు ఇచ్చింది, ఈవిడ తరపున మనమే మాట్లాడింది. మీకోసం అనవసరంగా మేము తిట్టుతున్నామండి బాబా. మీ ఆలోచన విధానాలు మీ బుద్ధులు మాకు తెలియగా మీకోసం మేము తిట్టుతున్నామండి. కనీసం సిగ్గు అనిపించట్లేదండి మీకు అలాంటి ఫిర్యాదులు చేయడానికి, వీళ్ళు కంప్లైంట్లు ఇవ్వడానికి. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏదో టార్గెట్ చేశారు, వాళ్ళలో మీరు కూడా భాగం అయ్యి వాళ్ళ చేతుల్లో పావులా మీరు మారారు కదా. కాస్త సిగ్గు అనిపించట్లేదా? గుర్తుపెట్టుకుని బాగా, మనం చేసినవి ఖచ్చితంగా మనలో వెంటాడతాయండి. ఇంత దుర్మార్గపు ఆలోచన మీలో ఉన్నాయని చెప్పేసి మేము ఏ రోజు అనుకోవాలా.
ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మీరైతే. చాలా తప్పిది. 5 ఏళ్ళు మీరే పొగిడారు పవన్ కళ్యాణ్ గారిని. 5 ఏళ్ళు పైగా ఏమని మాట్లాడతారంటే ఆవిడ సుగాల ప్రీతి కోసమే పార్టీ పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది అసలు ఏమైనా పద్ధతేనా అసలు? దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికే చెప్తాం, మేము మిమ్మల్ని ఏమనమమ్మా, మేము పవన్ కళ్యాణ్ గారికే చెప్తాం. దయచేసి ఇంకెప్పుడు కూడా ఈవిడ పేరు కూడా మీరు ప్రస్తావించద్దు. సుగాల ప్రీతి అనే పేరు మీరు ప్రస్తావించమాకండి. వాళ్ళ న్యాయం ఏదో వాళ్ళు చేసుకుంటారు. రావణ్ గడో, జడా శ్రవణ్ కుమారో, లేదంటే ఇంకొకడో వాళ్ళు చేసుకుంటారు న్యాయం. ఆవిడికి సరైన న్యాయం వాళ్ళే చేస్తారు. ఆవిడకి ఆ నమ్మకం ఉంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకెప్పుడు కూడా ఈ సుగాల ప్రీతి కేసు గురించి కానీ, లేదంటే వాళ్ళ మదర్ పార్వతి గారి గురించి కానీ ఆ కేసుకి సంబంధించి మీరు ఎప్పుడు మాట్లాడదు. మా రిక్వెస్ట్ అండి ఇది. వాళ్ళు తిన్నా కంచంలో కక్కే రకాలండి. ఇవాళ వాళ్ళ బుద్ధులు కనబడుతున్నాయి కదా మనకి. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో, వాళ్ళ ఎజెండా ఏంటి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక నుంచి మేము కూడా పార్వతి గారికి చెప్తున్నాం, మా పార్వతి గారు ఇప్పటి వరకు ఏదో అయ్యింది. గత ప్రభుత్వాల మీద మీరు విమర్శలు చేశారు, మీతో పాటు మేము విమర్శలు చేశాము. సరే, ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రభుత్వం ఇచ్చింది. ఇక మీదట మీ కేసు ప్రస్తావన కూడా మేము మాట్లాడుకోవచ్చు.